హలో అండి, బాగున్నారా? చెప్పాను కదా ఇల్లు షిఫ్ట్ చేశానని. ఈరోజు అంతా కంప్లీట్ అయింది. అక్కడి నుంచి రావడము, ఇక్కడ అంతా సర్దడం అవుతుంది. ఇంకా సర్దుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ హౌస్ ఇది కిచెన్, ఇంకా హాల్ అంతా సర్దాలి. ఇది కిచెన్ పక్కన దేవుడు. ఇదిగోండి, చాలా జ్వరం వచ్చినట్టుగా అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కదాన్నే సర్దడము, అక్కడ సర్దుకొని ఇక్కడికి రావడము, అన్నీ చేసే లోపల అంటే ఇంకా కొన్ని సర్దలేదు. బట్ ఏంటంటే లైట్గా సర్ది పెట్టాను, ఇంకా సర్దాలి. చూడండి, ఇది కిచెను, ఇది బెడ్రూమ్. డైలీ యూజ్ బట్టలన్నీ స్టాండ్లో పెట్టాను. ఇది షోకేస్. చూడండి, ఇంకా సర్దాలి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఇంకా ఉన్నాయి. అన్నీ అట్లట్లే పెట్టేస్తున్నాను. మెయిన్ బెడ్స్ ఇవి సర్ది పెట్టాను. ఇంకా సర్దాలి, చాలా ఉన్నాయి సర్దాలి. ఇదొక హాలు. టీవీ కూడా ఇక్కడే పెట్టాము, ఇంకా బిగించేవాళ్ళు రాలేదు. చూడండి, ఇక్కడ సామాన్లు అట్లే ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పెట్టాను. ఇన్వర్టర్ ఇక్కడ ఉంది. ఇంకా చైర్స్ అన్నీ పెట్టాలన్నమాట. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సర్దుతామంటే అవ్వట్లే. ఒళ్ళు ఒక్క రకం అయిపోయింది నాకు. అస్సలకి చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి. బాగుందా హౌస్? బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? కాకపోతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఓకేనా ఫ్రెండ్స్? మా ఇల్లు నచ్చినట్టుకైతే ఒక లైక్ ఇచ్చుకోండి. నేను రేపు నుంచి కుకింగ్ వీడియోలు పెడతాను, ఓకేనా? ఏమనుకోవద్దండి. నా ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను కదా. నేను ఇల్లు ఖాళీ చేయాలి, వేరే ఇంటికి వెళ్ళాలి అన్నీ చెప్తున్నాను కాబట్టి ఈ కొత్త ఇల్లు కూడా మీకు చూపించాను, ఓకేనా ఫ్రెండ్స్? ఉంటానండి, బాయ్.